ఇందిరానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఆవుదుర్తి రాంకిషన్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. గెలిచిన వెంటనే గ్రామ ప్రజలతో కలిసి సమస్యలను పరిష్కరిస్తానని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులకు పింఛన్లు, రేషన్ కార్డులు, బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే అక్కాచెల్లెళ్లకు బతుకమ్మ షెడేర్పాటు చేసి నీటి సమస్యలను పరిష్కరించి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. రామకిషన్ ఇంధన గ్రామ ప్రజలకు నమస్కారం. నా యొక్క ఓటు నాకు అందరూ ఉంగం గుర్తుకు ఓటేసి బలపరిచి భారీ మేరతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం చేసే పనులు ఏమున్నాయంటే మన విలేజ్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మళ్ళీ బతుకమ్మ ఘాటు ఆడబిడ్డలకు బతుకమ్మ ఆడుకోవడానికి బతుకమ్మ ఘాటు, గ్రీనరీ సంబంధించిన గ్రీనరీస్, మన పిల్లలు చదువుకోవడానికి లైబ్రరీ, ఓపెన్ జిమ్స్, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తానని ముందుకు వస్తున్నాను. మేము గెలిచిన తర్వాత మేము చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెట్టుకునేది అంటే బొడ్రాయి నిర్మాణానికి ఎవరి సహకారం లేకుండా నీ సొంత ఖర్చులతో పెట్టడానికి నిర్ణయించుకున్నాను. అలాగే మా ఇంధన గ్రామంలో చాలామంది బీద వాళ్ళు ఉన్నారు, తెల్లాలైతే పనికోయే వాళ్ళు ఉన్నారు, ఎవరికి వ్యవసాయాలు ఏమి లేవు. కాబట్టి ఆడపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకు మేనమా కట్నంగా ఆడబిడ్డ పెళ్లికి 5,000 పాలు ఇస్తానని చెప్పి నేను అనుకున్నాను. అది కంపల్సరీ చేస్తా. అలాగే ఎవరికైనా ఆడపిల్ల పుట్టినట్టయితే 5,000 పాలు ఇస్తానని అనుకున్నా, అది కూడా కంపల్సరీ చేస్తా. అది కూడా నేను మాట రూపకంగా కాదు, పేపర్ రూపకంగా నేను చూపెడుతున్నా. ఇలా అందరి ప్రతి ఇంటికి పంపించిన పేపరు అందరు రేపు అవి చేయకుండా కూడా నన్ను గల్లబట్టి అడిగేంత అది ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మాట రూపకంగా పేపర్ రూపకంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మా విలేజ్లో ఎవరన్నా చనిపోతే కూడా వైకుంఠ రథం లేదు, వైకుంఠ రథం కూడా అది కూడా తేవడానికి కూడా నేను కృషి చేస్తున్నాను. అలాగే ఎవరైనా చనిపోతే 5,000 రూపాయలు కూడా ఆర్థిక సాయం ఇవ్వడానికి కూడా నేను ముందుకు వస్తున్నాను. ఇక చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా గ్రంథాలయం ఒకటి. గ్రంథాలయం అంటే చాలామంది విద్యార్థులు ఉన్నారు, పిల్లలు చదువుకునే పిల్లలు, వాళ్ళకు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. అది ఎలా చేయాలనేది అది ఒక ఆలోచన ఉన్నాయి నాకు. రేపు గెలిచినాక నేను మాట్లాడి అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే సీసీ కెమెరాలు, మెయిన్ విలేజ్లో సీసీ కెమెరాలు లేవు. వీధి సీసీ కెమెరాలు, వీధి దీపాలు, సెంట్రల్ లైటింగ్స్, సర్కిల్ లైటింగ్స్, అలాగే చెత్త వేసుకోవడానికి చెత్త కుండీలు ఎక్కడ కూడా లేవు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు. అదొకటి. చెత్త కుండీలు వీధిన చెత్త కుండీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటర్ విషయంలో వస్తే వాటర్ కూడా చాలా మందికి ఇబ్బంది అవుతుంది, పైప్ లైన్ క్లియర్ లేదు, ఆ పైప్ లైన్ క్లియరెన్స్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇలా ఏమైతే కొంతమంది ఒంటరి వాళ్ళు ఉన్నారు, కొంతమంది బండ్లు లేని వాళ్ళు ఉన్నారు, వాటర్ తీసుకొచ్చుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. ఇంటింటికి వచ్చి వాటర్ సప్లై చేసే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకున్నాము. ట్రాలీ ఆటోలో ట్యాంకర్ పెట్టి ఇంటింటికి వచ్చి 1 డే 2 డేస్కి ఒకసారి వచ్చి వాళ్ళకు ఇంటింటికి వాటర్ సప్లై చేయడానికి కూడా మేము కృషి చేద్దామని చెప్పి ముందుకు వస్తున్నాము. అలాగే సంగంపల్లెలో కూడా వాటర్ ప్లాంట్ లేదు, అందుకోసం ఒక వాటర్ ట్యాంక్ తీసుకుంటే ఒక వాటర్ ప్లాంట్ అని అవుతుంది. లేకుంటే వాటర్ ట్యాంక్ తీసుకుంటే చిన్న ఆటోలో పెట్టి అందరికీ డోర్ టు డోర్ డెలివరీ చేద్దామని చెప్పి అదొక ప్రయత్నం. మళ్ళీ పోతే ఇప్పుడు ఇంధన ఎస్సీ కాలనీలో మన బగ్గీసా అనేది ఉన్నది, దానికి కాంపౌండ్ వాల్స్. మళ్ళీ పోతే ఇప్పుడు ఇంధనాల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి, హనుమాన్ టెంపుల్స్ అయినా, సాయిబాబా టెంపుల్. అంతకుముందు గత 5-10 సంవత్సరాల క్రితం ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ మన ఇదేంటంటే పాటలు పెట్టేది, దేవుని పాటలు. వాళ్ళు ఎవ్వరు పెడతలేరు. మనం వచ్చినాక ప్రతిరోజు మార్నింగ్ ఎక్కడెక్కడ మైక్ సిస్టమ్ లేదో వాళ్ళందరికీ అన్ని టెంపుల్స్కి మైక్ సిస్టమ్ కొనిచ్చి ప్రతిరోజు పొద్దున పాటలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తాం. అందరినీ ఒక దైవానికి ముందుకు నడిపిస్తాం. దేవుడు అంటే అందరూ భక్తిగా చూడాలని చెప్పి భావిస్తూ నేను దేవుని భక్తి ఎక్కువ ఉన్నది కాబట్టి అందరిని కూడా ఒక మంచి అలవాటుగా మార్చాలని చెప్పి ఆశిస్తున్నాను. అందరూ మారుతారు అనుకుంటున్నాను. నేను అట్లా చేస్తానని నేను కృషి చేస్తా కంపల్సరీ. మళ్ళీ పోతే ఏంటంటే ఇప్పుడు వృద్ధులు కొంతమందికి పింఛన్లు ఇబ్బంది అవుతున్నాయి, చాలామంది పింఛన్లు ఇబ్బంది. దానికోసం కూడా మేము కృషి చేస్తాం. ఎవరెవరికి పింఛన్లు వస్తాయో దానికోసం మాట్లాడదాం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ ఇస్తుంది. మనం గెలిచినాక మన విలేజ్కి ఇప్పుడు మా అంటే 15 వచ్చినట్టున్నాయి, ఒక 50 వచ్చేటట్టు ఏదైనా. చాలామంది బీదస్తులు ఉన్నారు కాబట్టి చాలామంది ఇప్పుడు నేను తిరుగుతుంటే ఇంధనాల్లో చాలామంది అన్ని ఇల్లు ఉడుస్తున్నాయి, కూలిపోతున్నాయి. చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇల్లు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా. అందరికీ ఆర్థిక సాయం చేసే ముందుకొని నా సిమెంట్ బ్రిక్స్ ఇండస్ట్రీ ఉన్నది కాబట్టి నాకు అందరికి కూడా ఎవరికైనా సిమెంట్ బ్రిక్స్ వేయడానికి కూడా ముందుకు వస్తున్నా. చాలామందికి ఎవరికి ఇచ్చిన. మళ్ళీ కరోనా టైంలో చాలామందికి కూడా నేను కరోనా టైంలో కూరగాయలు పంచడం జరిగింది.
అందరు ఇలా ఆజ్ చేస్తున్నాను, పక్క నువ్వే గెలుస్తావు నువ్వు అప్పుడు పని చేసినావు. ఏ సర్పంచ్ కూడా సర్పంచులైనా ఇప్పుడు వచ్చే నాయకులు కూడా ఎవరో ముందుకు రాలే, నువ్వే పని చేసినావు బిడ్డ నీకే ఓటేస్తామని చెప్పి అందరు ముందుకు వస్తున్నారు. వృద్ధులైనా వికలాంగులైనా ఎవరైనా, వికలాంగులు కొంతమందికి ఆర్థిక సాయం చేయడం జరిగింది మనం. అలాగే చాలామందికి మేము మస్తు పనులు చేస్తున్నాం, ఇక ముందు కూడా చేయడం ముందుకు వచ్చినాం. నా సొంతంగా ఇప్పుడు ఇవాళ మేము ఒకటి పేపర్ మ్యానుఫ్యాక్చర్ పెట్టి 28 పాయింట్లు పెట్టినాం. 28 పాయింట్లు కంపల్సరీ నేను చేయడానికి ముందుకు వచ్చిన. అందుకే మాట రూపకం కాదు చేత రూపకంగా అని చెప్పి చూపెట్టడానికి ముందుకు వచ్చిన. కంపల్సరీ నన్ను ఓటేసి నా ఉంగరం గుర్తును బలపరిచి భారీ మేరతో గెలిపిస్తానని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. 24 గంటలు మీ సదాసేవలో ఉంటా. ఏ రాత్రి నా ఇంటికి నాకు ఒక మిస్ కాల్ వచ్చినా కూడా మీకు కాల్ రిటర్న్ చేసి మీ ముందుకు వచ్చి పని చేయడానికి ముందుంటా. నా ఇంటి తలుపు కొడితే నేను సాయం చేస్తోని, కాబట్టి అందరు నా సహకరిస్తా అనుకుంటాను. ఉంగరం గుర్తు బలపరిచి భారీ మేరతో ఓటేయాలని కోరుకుంటున్నాను. అందరూ ఓటేస్తారని కోరుకుంటున్నాను.